హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు టొమాటో మెంతి కూరతో చాలా టేస్టీ అయిన చట్నీ చేసి చూపించబోతున్నానండి. ఈ చట్నీ అనేది రైస్కే కాకుండా ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా చాలా కమ్మగా అనిపిస్తుంది. ఎక్కువగా మనం పల్లీలు కొబ్బరి చట్నీ చేస్తూ ఉంటాం కదా టిఫిన్స్ కోసం. కానీ ఒకసారి ఇలా నేను చూపించిన చట్నీని చేయండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. దానికోసం పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. టొమాటోలు కూడా తీసుకోండి. ఒక 10 పచ్చిమిర్చిని ముక్కలు చేసుకోండి. ఒక 5-6 టొమాటోలని కూడా తీసుకోండి. మెంతి కూర అండి ఇది. దాని వేర్లను కట్ చేసుకుని 5-6 సార్లు వాటర్లో బాగా కడుక్కుని ఆకుని తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకుని కొంచెంగా చింతపండు తీసుకోండి. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ధనియాలు జీలకర్ర బాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి. కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఇవి పల్లీలు అండి, 2 టేబుల్ స్పూన్లు. పల్లీలు కూడా వేసుకుంటే చట్నీ బాగుంటుందండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అంటే పల్లీలు లేకుండా చేసుకోండి. అప్పటికప్పుడు టిఫిన్స్లో చేసుకోవాలి అనుకుంటే పల్లీలు వేస్తే చట్నీకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాం కదా. ఒక గిన్నెలో పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో మెంతి కూరను కూడా వేసుకుని ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి. ఎంత ఎక్కువసేపు ఫ్రై అయితే అంత చేదనేది తెలియకుండా ఉంటుందండి. అలా మెంతి కూరను కూడా గిన్నెలో వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకోండి. దానిలో కొంచెం చింతపండు వేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్నట్లయితే టొమాటో ముక్కలు అనేవి త్వరగా సాఫ్ట్గా మగ్గిపోతాయి. మూత పెట్టుకుని 2 నిమిషాలు బాగా మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, మెంతాకులు అలాగే దినుసులు కూడా బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. పచ్చిమిర్చి సాల్ట్ వేస్తేనే త్వరగా గ్రైండ్ అవుతుందండి. అలా గ్రైండ్ అయిన తర్వాత ఒకసారి చూసుకున్నట్లయితే బరకగా గ్రైండ్ అయింది కదా. దీనిలో ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్ర, పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేసుకున్న మెంతి కూరను కూడా వేసుకోండి. దీనిని మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోండి. బరకగా గ్రైండ్ అయిందంటే కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పల్లీలు వేసాం కదా, కొంచెం వాటర్ అవసరం అవుతాయండి, కొంచెం వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా ఉడకపెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. మనం టొమాటోలో సాల్ట్ వేసాం, అలాగే పచ్చిమిర్చి గ్రైండ్ చేసినప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా. ఇంకా సాల్ట్ తర్వాత చివరిలో చూసుకుని వేసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి. గ్రైండ్ చేసుకున్న చట్నీని పక్కన పెట్టుకొని చట్నీకి పోపు వేసుకోండి. ఒక గిన్నెని తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి. ఈ పోపు గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు చిటికెడు ఇంగువ, కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఆ పోపు అంతా కూడా అలా చట్నీలో వేసేసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే టొమాటో మెంతికూర చట్నీ. చాలా కమ్మగా అనిపిస్తుంది. ఇలా నేను చూపించిన ప్రాసెస్లో చేసినట్లయితే మెంతికూరకు చేదనేది అస్సలు తెలియదండి. చాలా కమ్మగా టేస్టీగా అనిపిస్తుంది. పల్లీలు కూడా వేసాం కదా. ఇంకా రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ అయిన చట్నీ. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.